అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ నల్నీస్ వరల్డ్. ఈరోజు అయితే చాలా లేట్గా లేసానండి. 6:30కి లేస్తేనే పనులన్నీ చక్కగా అయిపోతాయి. 6:30 కూడా కాదండి, 6కే లేవాలి. అయితే ఈ విధంగానే తొందరగా చేస్తూ ఉండాలి. అందులో ఒకటి చేస్తే ఒకటి మర్చిపోతుంటాము. సో తొందరగా లేసి చేసుకుంటేనే బెటర్ అనిపించింది నాకైతే ఈరోజు. ఈ లోపు అయితే మా పెద్దోడైతే ఫ్రెష్ అప్ అవుతున్నాడు. వాడు డాడీ అయితే స్నానం చేపించేస్తాడు. అంతలోపల వాడు బాక్స్ అన్నీ నేను రెడీ చేసేయాలి. సో దోశ అయితే వేసేసాను అనమాట. డైలీ వాడు ఒకటి చెప్తా ఉంటాడు, దోశ ఇడ్లీ వాడికి ఇష్టం ఉన్నట్టు నోటికి వచ్చి చెప్తా ఉంటాడు అనమాట. రెడీ చేసి అయితే బాక్స్ అయితే మొత్తం పెట్టేశాను అన్నీ. ఇంకా వాడైతే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు బాయ్ చెప్పకుండా మరి వెళ్ళిపోతున్నాడు కొంచెం కోపంగా. వాడిని పడుకోబెట్టేసి ఇంకా నా పని అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. తోమడం తుడడం అన్నీ చేసేసుకోవాలి వాడు వచ్చేలోపు. ఇంకా నాకైతే అనిపించింది వాడు ఈరోజు ఎందుకు బాయ్ చెప్పలేడు, పాపం అనవసరంగా బాధ పెట్టానే అరిచి అనిపించింది. పిలిచి మరి మమ్మీ బాయ్ అనేవాడు. ఈరోజు చెప్పలేదన్నమాట. రీజన్ ఏంటంటే పక్కన అమ్మాయి వీడికి బాల్ ఇచ్చింది నైట్. సో అది బాల్ పట్టుకొని బాగా ఇద్దరు ఆడుకున్నారనమాట. సో వీడు స్కూల్కి వెళ్ళాక వీడు ఎక్కడ ఆడేసుకొని ఏం చేసేస్తాడా అని చెప్పేసి వీడు పాకెట్లో పెట్టుకొని వెళ్తా అన్నాడు. స్కూల్లో అలో చేయన్నానా అని చెప్పినందుకు నేను నీతో మాట్లాడను పో అని చెప్పేసి అయితే అలాగే వెళ్ళిపోయాడు స్కూల్కి. అయితే పని అయితే నేనైతే ఫాస్ట్గా అయితే చేసేసుకోవాలి, లేకపోతే ఇక్కడ వీళ్ళు లేస్తే పని అవ్వనివ్వడు. డైలీ అయితే ఏది తోమినా తోమకున్నా పర్వాలేదు, కానీ ఈ పాల డబ్బా మాత్రం ఖచ్చితంగా తోమాలండి ఇంట్లో మాత్రం. ఇంకా నేనైతే గ్యాస్ని మొత్తం తోమేసి చక్కగా క్లీన్గా అయితే చేసేసుకున్నాను. ఏదేమైనా గ్యాస్ స్టవ్ మాత్రం క్లీన్ చేయకపోతే నా మనసు అయితే ఒప్పదండి. అట్లా అటు వైపు కూడా రాబుద్దిగా. ఇంకా షింకును కూడా క్లీన్ చేసేసుకొని మొత్తం నా పనిని అయితే ఫినిష్ చేసేసుకున్నాను. నేనైతే రెడీ అయిపోయి మా చిన్నోడిని కూడా లేపి స్కూల్కి అయితే వెళ్తున్నాము. కాబట్టి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము స్కూల్కి. కన్నయ్య అయితే వచ్చేసాడు. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.